ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే వారి యొక్క సహజమైనటువంటి కర్మలను కూడా ఏ విధంగా చేయాలి అంటే ఆ యొక్క ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పించి చేయాలి. అంటే కోరిక లేకుండా చేయాలి. అలా చేయడం చేత మనుజుడు జ్ఞానయోగ్యతను పొందుతాడు. అలా చెప్తూ అంతేకాదు కర్మ చేత మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది అని అనేక మందికి అనుమానం వస్తుంది. ఆ సందేహాన్ని కూడా పరమాత్మ తీర్చివేస్తూ ఉన్నారు. అంటే కర్మను గనక కోరిక లేకుండా చేయడం చేత చిత్తశుద్ధి అనేది కలుగుతుంది కదా. అలా చిత్తశుద్ధి కలగగా దాని చేత జ్ఞానం అనేటువంటిది సంభవిస్తుంది. ఆ ఉత్పన్నమైనటువంటి జ్ఞానము చేత మనుజుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. ఈ ప్రకారంగానే కర్మ పరంపర రూపంగానే అంటే ఒకదాని తర్వాత ఒకదానికొకటి సంబంధంతో ఉంటుంది. నిష్కామ కర్మ ద్వారా మరి చిత్తశుద్ధి ఏర్పడితే శుద్ధమైన చిత్తము ద్వారా జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞాన సాధన ద్వారా మోక్షసిద్ధి అనేటువంటిది పొందుతాడు కదా. ఆ విధంగా కారణమవుతూ ఉంటుంది నిష్కామ కర్మ. అందుకే అటువంటి సహజ సిద్ధమైనటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా దానిని పరమేశ్వరార్పణముగా చేయాలి. అలా చేసిన చేయడము మోక్షసిద్ధికే కారణమవుతుంది అని చెబుతూ కర్మయోగమందలి గొప్పదైనటువంటి రహస్యాన్ని భగవానుడు గీత యందు చాలా చోట్ల ప్రస్తావన చేశారు. అసలు జ్ఞానయోగ్యత రూపసిద్ధి మనుజుడు ఎలా పొందగలుగుతాడు అంటే తన యొక్క స్వాభావికమైనటువంటి కర్మను కోరిక లేకుండా ఈశ్వరునికి అర్పిస్తూ మరి దాని పట్ల ఎటువంటి ఫలితం పట్ల కూడా ఆలోచన సంబంధము లేకుండా ఆచరించడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది కదా. దాని ద్వారానే ఇక జ్ఞానయోగ్యత అనేది లభిస్తుంది. అంటే స్వకీయమైనటువంటి కర్మను ఆచరించడం చేత మనుజుడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎలా పొందగలుగుతాడో దానిని గురించి తెలియజేస్తూ ఎవరి వలనైతే ప్రాణులకు ఉత్పత్తి మరి స్థితి లయము అంటే పుట్టడము కొనసాగడము నశించిపోవడం అనే మొదలైనటువంటి ప్రవృత్తి అనేది ఎవరి వలన కలుగుతున్నదో ఎవరి చేత అయితే సార్వేక సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా వ్యాపించబడి ఉన్నదో మరి అటువంటి వాడు పరమాత్మయే కదా. ఆ పరమాత్మను మనుజుడు తనదైనటువంటి సహజమైన స్వకీయమైన పట్టుదల చేత ప్రయత్నము చేత ఆరాధించినప్పుడు మాత్రమే జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని పొందుతూ ఉన్నాడు. అయితే ఎవరి నుండి అయితే సమస్త ప్రాణికోట్లకు కూడా ఉత్పత్తి మొదలైనవి ఉత్పత్తి సృష్టి స్థితి లయము ఇవన్నీ ఎవరి నుండి కలుగుచూ ఉన్నవో అని చెప్పడం చేత సమస్త జీవులకు కూడా ఆధారభూతుడు ఆ పరమాత్మయే అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. అంటే జడమైనటువంటి వస్తువు చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు. అలాగే కదలనటువంటి ప్రకృతి జడస్వరూపమే కదా ప్రకృతి రూపం. ఆ జడస్వరూపమైనటువంటి ప్రకృతి చిద్రూప పరమాత్మ వలననే కదా స్పందన కలిగి ఉన్నది. కాబట్టి జీవులు తమ సమస్తానికి కారణభూతుడైనటువంటి ఆ పరాత్పరుని పట్ల అపారమైనటువంటి భక్తి విశ్వాసము శ్రద్ధ కలిగి వారినే ఆరాధిస్తూ ఉన్నప్పుడు మాత్రమే పరమ శ్రేయస్సుని గొప్ప
గొప్పదైనటువంటి స్థితిని పొందగలుగుతూ ఉన్నాడు, పొందాలి కూడా అని చెబుతూ, అందుకే గీత యందు 3 సార్లు కూడా ఏమని ప్రయోగించబడింది అంటే ఏన సర్వమిదం తతం అనేటువంటిది భగవద్గీత అంతలో కూడా ఈ విషయాన్ని 3 సార్లు ప్రస్తావన చేశారు. దేని ఎందైతే ఈ సమస్తము వ్యాపించబడి ఉన్నదో అని కదా ఏన సర్వమిదం తతం అనేటువంటి దాని యొక్క అర్థము. పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నారు, అందువలన ఈ ప్రపంచము అసలు వారు లేనటువంటి చోటు అనేది లేదు అనే కదా మనందరికీ కూడా నిశ్చయమైపోయింది. ఎలాగంటే పాలలో వెన్న ఉన్నట్లుగానే వారు సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నారు కదా అని మన యొక్క చర్మనేత్రమునకు ఈ యొక్క స్థూల చక్షువునికి వారు కనబడతారా? కనబడరు. అలా కనబడకపోయినప్పటికీ కూడా మరి వారు అసలు కనబడరా అంటే కనబడతారు. జ్ఞాననేత్రానికి సర్వే సర్వత్రా, ఎక్కడ చూసినా సర్వే సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నారు అన్నప్పుడు మనం పరమాత్మ కోసం ఎక్కడికో పరుగులు ఎత్తడం అవసరం లేదు, మరి ఎటువంటి వ్యయ ప్రయాసలు లేవు. కానీ సర్వము వ్యాపించినటువంటి పరమాత్మను సందర్శించాలి అన్నప్పుడు వానికి జ్ఞాననేత్రం అనేది వికసించి ఓపెన్ అయి ఉండాలి. అలా ఎప్పుడైతే అటువంటి జ్ఞాననేత్రం అనేది ఉత్పన్నమై ఆ కన్నుతో చూడడం అవుతుందో అప్పుడు జ్ఞాననేత్రము అంటే ఒక పరిమిత రూపంలో కనబడేటువంటిది కాదు కదా పరమాత్మ స్వరూపం. అందుకని ఆ స్వరూపం అంటే సర్వము అదే అయినప్పుడు తాను చూసేవాడు కూడా ఏమై ఉన్నాడు? పరమాత్మే అయి ఉన్నాడు. అప్పుడు తనను తాను చూసుకున్నట్లు కానీ తనకు అనుభవ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అదే జ్ఞాననేత్రానికి కనబడడం అని చెప్పడం. ఈ ప్రకారంగానే అణువణువునందు కూడా అణువులో ఎన్నో రెట్లు ఉన్నటువంటి పరమాణువునందు కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు, సర్వసాక్షి అయి ఉన్నాడు. సమస్తము కూడా చూస్తూ ఉండడం చేత జీవులు అతని సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క పరమాత్మ యొక్క సామీప్యాన్ని సర్వత్రా అనుభూతం చేసుకుంటూ పాపకృత్యాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎటువంటివి కూడా చేయకుండా భక్తిభావంతో కూడుకొని కదా ఉండాలి అని చెబుతూ, మనుజుడు మోక్షసిద్ధిని ఎలా పొందుతాడు అంటే కర్మాచరణం ద్వారానే పొందుతాడు. మరి మోక్షసిద్ధిని కర్మాచరణం ద్వారా ఎలా పొందుతాడు అనే కర్మాచరణం ద్వారా, ఎటువంటి కర్మ? నిష్కామ కర్మ ఆచరణం ద్వారానే మనుజుడు మోక్షాన్ని పొందగలుగుతాడు అన్నప్పుడు అసలు ఏ కర్మాచరణం ద్వారా ఎలా పొందుతారు అనేటువంటి ప్రశ్నకైతే పరమాత్మ మనకు సమాధానం ఇచ్చేశారు. ఎలాగంటే నీవు నీ కర్మ చేసుకుంటూ దైవాన్ని ఆరాధించుకో, నీ శారీరక సంబంధమైన నీ కుటుంబపరమైనటువంటి ధర్మ అర్థ కామాలను నెరవేర్చుకుంటూనే ఎల్లవేళలా కూడా అంటే నీ కర్మల ద్వారానే నీ ప్రతి కర్మ అంటే సర్వము పరమాత్మే నిండి ఉన్నప్పుడు కర్మలో పరమాత్మ లేడా? చేసేవాడు పరమాత్మ కాదా? ఈ విధంగా చేసేవాడు, చూసేవాడు, వినేవాడు, చేయబడేటువంటి వస్తువు కూడా సర్వము కూడా పరమాత్మనే ఆరాధించు. అట్లా చేయగలిగినప్పుడు నీవు కర్మల ద్వారా కూడా నీవు చేసే ప్రతి పనిలో కూడా పరమాత్మను ఆరాధిస్తూ కర్మను చేసుకో. ఆ విధంగా చేసినట్లయితే నీవు జ్ఞానసిద్ధిని పొందుతావు. జ్ఞానం ఎప్పుడైతే సిద్ధిస్తుందో ఆ జ్ఞానసిద్ధి ద్వారా మోక్షసిద్ధిని కూడా పొందగలుగుతావు అని కదా మనకు భగవానుడు తెలియజేసేశారు. ఈ ప్రకారంగానే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అలా పరమేశ్వరునికి అర్పించినటువంటి బుద్ధితో చేసినప్పుడు చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. ఈ పదం పదే పదే ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఈశ్వరునికి అర్పించగలగడం అనేటువంటిది ఎవరైతే ప్రతి కర్మ ఫలితాన్ని కూడా పరమాత్మకు అర్పణ చేయడం అనేటువంటి విషయం ద్వారా వాని యొక్క చిత్తంలో ఎంత వస్తుంది, అంత పోతుంది, ఎంత మిగులుతుంది, ఎంత లాభిస్తుంది అనేటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు కాస్త కొనసాగి దుష్ట ఆలోచనలకు దారితీసి దృశ్య సంబంధమైన విషయాలలో కొట్టుకొని పోకుండా వాడు చేసినటువంటి కర్మ ఫలితాన్ని కూడా పరమాత్మకు అర్పించినప్పుడు కర్మ కూడా మిగలదు. కర్మ చేస్తూనే ఉంటాడు. అది ఈ యొక్క ప్రకృతి జనితమైనటువంటి ఈ దేహేంద్రియాలతో
కూడుకొని ఈ కాయికమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్న ప్రతి కర్మయందు వాడు పరమాత్మతో మమేకమై పరమాత్మని ఆరాధిస్తూ మరీ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాని యొక్క చిత్తంలో మరేమీ ఉండదు. ఉండేటువంటిది పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనే కాబట్టి ఆ చిత్తము శుద్ధపడిపోయి ఉంటుంది. ఏమీ దృశ్య సంబంధమైనటువంటి సంకల్పం మాత్రం కూడా లేకుండా అటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో, అటువంటి చిత్తశుద్ధి ఏమైతే ఉంటుందో అదే కదా జ్ఞానం ఆవిర్భవించడానికి కారణమై ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం ఆవిర్భావం జరిగిందో అది మోక్షాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఫలం యొక్క ఆశతోటి ఏ కర్మను చేస్తూ ఉన్నామో ఆ కర్మ యొక్క ఫలితాన్ని, ఒక పంటను వేస్తూ ఉన్నాం, ఆ పంట ద్వారా మనకి ఇదిగో దాని కంకులు ఇలా ఉన్నాయి, దాని యొక్క మరి దుబ్బు ఇంత చేసింది, దానికి ఇన్ని రెమ్మలు వచ్చినాయి, ఇన్ని కాయలు కాస్తాయి, ఇంత ధాన్యం పండుతుంది, ఇంత దుబ్బు కట్టింది, ఇంత ఇక అని ధాన్యాన్ని ముందుగానే కొలతలు వేస్తాడు, అంచనాలు వేస్తాడు. ఇలా వేయడం ద్వారా ప్రకృతి సిద్ధమైనటువంటి మార్పులకు లోనైనప్పుడు వాడు అనుకున్నటువంటి అంచనాకి అది రాకపోతే వాడు బాధపడిపోతాడు, దుఃఖపడిపోతాడు, చేసిన శ్రమంతా వృధా అయిపోయింది అని బాధపడిపోతాడు. అసలు ఆ చేయబడేటువంటి కర్మ, ఆ కర్మ ఇచ్చేటువంటి ఫలితం మీద కూడా ఎటువంటి అంచనా లేకుండా సర్వము కూడా పరమేశ్వరార్పణమస్తు అన్నప్పుడు తన దేహం యావత్తూ కూడా పరమేశ్వరుని నిలయమని భావించినప్పుడు దాని యందు అధికం వచ్చినా సంతోషపడడు, మరి తక్కువ వచ్చినా బాధపడడు, అస్సలు రాకపోయినా బాధపడడు. ఎందుకు? సర్వేక సమస్తం పరమాత్మ స్వరూపమే అయ్యున్నప్పుడు పరమాత్మకి తెలుసు తన దేహాన్ని ఏమి చేయాలి. మరి పరమాత్మ స్వరూపమైన తాను కూడా పరమాత్మ యందే మమేకమై ఉండడం చేత వానికి పరిమితమైనటువంటి వస్తువుల పట్ల ఆశ, ఆసక్తి అనేటువంటివి లేకపోవడం వల్ల ఎటువంటి దుఃఖము, సుఖము అనేటువంటివి ఉండవు. అదే కోరిక చేత గనక చేసినట్లయితే మరి మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుందా? ఆ చిత్తము మలినపడిపోతుంది. దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఇది లాభించలేదు, మరొకటి చేస్తే బాగుంటుంది, ధాన్యంలో నష్టపోయాను, నేనేదన్నా కాయగూరలు వేస్తాను, లేదా పండ్లు పండిస్తాను, లేదా ఇంకో వ్యాపారం చేస్తాను అనే కర్మలను మార్చుకుంటూ ప్రతి దాని యందు ఫలసాయము, లాభసాటి ఇదంతా కోరుకుంటూ మార్పులకు లోనవుతూ తన యొక్క శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయువు క్షీణించిపోతుంది. ఇది శరీరం పతనమయ్యేలోగా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. సర్వేక సమస్తం పరమాత్మయే నిండి ఉన్నాడు అనే విషయాన్ని తెలియకపోవడం వల్ల ఆ యొక్క కర్మ ఫలితాన్ని కోరుతూ ఉంటాడు. చంచలమైనటువంటి మనస్సుతో ఉంటాడు. కాబట్టి ఎటువంటిది అంటే ఫలాభిలాష అనేటువంటిది ఉండకూడదు. అలా కోరిక మీద, ఫలము మీద కోరిక గనక ఉన్నట్లయితే ఆ కర్మ మోక్షానికి కారణము కానే కాదు. కర్మను చేస్తూనే ఉంటాడు, కానీ ఆ కర్మను, ఆ ఫలితాన్ని ఈశ్వరునికి అర్పణం చేయించాలి. ఇదే కదా కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధించడం అనేటువంటి విషయం అనేది వస్తూ ఉన్నది. ఆ చిత్తము శుద్ధపడలేదనుకో, ఒకవేళ ఆ మనస్సు కోరిక చేత చేయబడినటువంటి మనస్సు యొక్క ఉనికి ఏమవుతుంది అంటే ఆ జీవునికి దుఃఖానికి కారణమవుతుంది కదా. అందుకే మనస్సు లేకుండా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, దాని పట్ల సంబంధము లేకుండా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది పరమ ఆనందానికే కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ సంకల్పమే మనసు యొక్క స్వరూపము, అదే చిత్తము. కాబట్టి ఇక సాధకుడు ఏ విధంగా చేయాలి అంటే మొట్టమొదట ఈ యొక్క అంటే నిష్కామ కర్మను అనుసరించుకొని శుద్ధమైనటువంటి సంకల్పం ద్వారా ఎప్పుడైతే చిత్తము శుద్ధపడుతుందో దాని ద్వారా వానికి మంచి చింతన అనేటువంటిది కలుగుతుంది. ఆ చింతనను ఆశ్రయించుకొని ఆ తర్వాత ఆ చింతనను కూడా జ్ఞానముగా మార్చుకొని, ఇక జ్ఞానముగా మారినప్పుడు మనోచిత్తాలు అనేవి లేకుండా పోతే సంకల్ప స్థితులే లేకుండా పోతాయి. అలా నిస్సంకల్ప స్థితి కోసం
చిత్తము అనేటువంటిది నశించిపోయేలాగా ఆ మనస్కం కోసమే ప్రయత్నించాలి. దాని ద్వారానే కదా ఫలితాన్ని ఈశ్వరార్పణ చేయగలుగుతాడు. అదే కదా కర్మ ద్వారా కూడా ఈశ్వరుని ఆరాధించడం అనేటువంటిది అవుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఒక పట్టణంలో ఒకానొక పండితుడు నివసిస్తూ ఉన్నాడు. ఆయన అనేక గ్రంథాలను రచించాడు. సాహిత్య క్షేత్రంలో గొప్ప ప్రఖ్యాతిని పొందాడు. అతని యొక్క కవిత్వ ధోరణి ఎలా ఉండేది అంటే, ఇంకా ఆయన గ్రంథ రచన నైపుణ్యం కానీ, ఆయన మాట్లాడినప్పటికీ కూడా వాక్ చమత్కృతి కానీ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా చూసి జనులు ముగ్ధులవుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే సరస్వతి కటాక్షం ఆయనకి పూర్తిగా సంపూర్ణంగా ఉన్నదని, పూర్వజన్మలో సాహిత్య సేవ అనేటువంటిది బాగా చేసి ఉండినటువంటి వాడు కాబట్టే ఈ జన్మలో ఇంత చక్కని పాండిత్యం పొందగలిగాడు అని ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. ప్రతిదినము కూడా పండితుని గృహానికి ఎందరో సాహితీ పరులు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందరో కవి పుంగవులు ఆయన దర్శిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఎందరెందరో కళాకారుడు వస్తూ పోతూ అతని యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను తీసుకుంటూ ఉండేవారు. అయితే ఒకనాడు అతని గృహానికి, అతని ఇంటికి ఆయన యొక్క మంచి ఆప్తమిత్రుడు, అంటే మిత్రులు చాలామంది ఉంటారు కానీ ఆప్తమిత్రుడు, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నమాట. అలా ఆప్తమిత్రుడు ఏం చేశాడంటే ఆయన్ని చూడడం కోసం వాళ్ళ ఇంటికి వచ్చాడు. చాలా కాలానికి వచ్చిన ఆ స్నేహితుడిని చూసి ఆ పండితుడు చాలా చాలా ఆనందపడిపోయాడు. అల్పాహారాన్ని సేవింపజేశాడు. తర్వాత చక్కని ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఇద్దరూ కూడా ఒక టేబుల్కి అటొకరు ఇటొకరు చక్కగా ఇరువైపులా ఆసీనులై ఇక జరిగిపోయినటువంటి విషయాలు, జరుగుతూ ఉన్న విషయాలు, రాబోయేటువంటి విషయాల మీద కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి కబుర్లు, ముచ్చట్లు, ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉన్నారు. ఇక సాహిత్య రంగానికి చెందినటువంటి ఎక్కువ అంశాల మీదే వారి యొక్క సంభాషణ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆయన గొప్ప పండితుడు కదా, కాబట్టి ఇక సాహిత్యం గురించినటువంటి ఆ యొక్క ప్రసంగాల మీదే వారి సంభాషణ అంతా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం, ఎక్కువగా దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ స్నేహితుని దృష్టి టేబుల్ మీద ఉన్న ఒకానొక గ్రంథం మీద పడింది. ఆ టేబుల్ మీద ముందుగానే ఒక పెద్ద పుస్తకం ఉన్నది. దాని మీద ఆయన చూపు ప్రసరించింది. ఆయన వెంటనే దానిని దగ్గరికి తీసుకున్నాడు. అందులో పేజీలను అటు ఇటు తిప్పుతూ 1-2 వాక్యాలను అక్కడక్కడ కూడా పరికించాడు. వెంటనే అంటున్నాడు, ఆశ్చర్యచకితుడైపోయాడు. దానిని గురించి ఆ స్నేహితుడు పండితునితో ఇట్లా అడుగుతూ ఉన్నాడు, ఏమని, హితుడా, మరి మీరు పండితులు కదా, అందుకని నేను అలాగే సంబోధిస్తాను నిన్ను. అందుకని ఏమండి పండితుల వారు ఎంతటి అమోఘమైనటువంటి పుస్తకాన్ని వ్రాశారు. ఇందులో విషయాలు అత్యంత మనోరంజకంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చదివేటువంటి వారి యొక్క హృదయాలను ఆనంద డోలికలలో ఊగేటట్లుగా మీరు ఈ పుస్తకాన్ని రాశారు. నేను అక్కడక్కడ చూస్తూ ఉంటేనే నాకు ఎలాగో ఉన్నది. ఈ పుస్తకాన్ని ఎప్పుడు వ్రాసినట్లు కానీ మరి ఎక్కడ ప్రకటించినట్లు కానీ నాకు ఇంతవరకు తెలియదే. ఆహా, దాని యొక్క రచన చేత మీరు ఈ మానవ కోటికి మహోపకారం చేసిన వారే అయ్యారు కదా. గుణాలను గురించి, వారు ఉండవలసినటువంటి స్థితులను గురించి ఎంత చక్కని విషయాలను దానిలో పొందుపరిచారు. ఆహా, ఇటువంటి గ్రంథరాజాలు కదా లోకంలో ఏ కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా ప్రజలలో నైతికమైనటువంటి మార్పును కలుగజేస్తాయి. కాబట్టి ఓ పండిత, అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మీరెప్పుడు రాసి ఉంటారు అని అడిగారు.
అప్పుడు ఆ పండితుడు అంటున్నాడు, నా గొప్పతనం ఏమున్నదిలే దీనిలో, ఈ గ్రంథాన్ని రాయడంలో నా భార్య నాకు చాలా సహాయం చేసింది అని అన్నాడు. అప్పుడు మిత్రుడు అంటున్నాడు, ఓహో, మీ ధర్మపత్ని గారు కూడా విద్వాంసురాలా, కవయిత్ర, ఈ సంగతి నాకు ఇంతవరకు కూడా తెలియదే. భేష్, చక్కని దాంపత్యం ఏర్పడింది మీ ఇద్దరికి. భార్యాభర్తలు ఇరువురు కూడా సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి వారై ఉండడం చాలా గొప్ప విషయం కదా. మీరైతే మాత్రం చాలా అదృష్టవంతులు. ఈ ప్రకారంగా పండితుణ్ణి పొగిడాడు. మిత్రుడు కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా ఆయన భోజనానంతరం వెళ్ళిపోయాడు. వారిద్దరి మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో తలుపు చాటు నుండి వింటూ ఉన్నది పండితుని భార్య. ఎప్పుడైతే పండితుని యొక్క మిత్రుడు వెళ్ళిపోయాడో వెంటనే ఆమె లోపల నుండి బయటకు వచ్చేసింది. భర్తతో ఇలా పలుకుతుంది, ఏమండి, ఎంత పచ్చి అబద్ధం మీరు మాట్లాడారు. ఆ వచ్చిన పెద్ద మనిషితో ఈ పుస్తకం రాయడంలో నా భార్య చాలా సహాయం చేసింది అని మీరు చెప్పున్నారే, అసలు ఈ పుస్తకం రాయడంలో నేనేమైనా సరే, కొంచెమైనా సరే నేను సహాయం చేశానా? రామరామ, అసలు నిజం చెప్పాలంటే మీరు ఈ పుస్తకాన్ని వ్రాసేటప్పుడు నేను ఈ ఊరిలో కూడా లేను, పుట్టింటికి వెళ్ళి ఉన్నాను. మరి నేను చేసిన సహాయం ఏమున్నదండి అన్నది. పండితుడు అంటున్నాడు, అయ్యో కాంతామణి, నీవు పుట్టింటికి వెళ్ళడమే నీవు నాకు చేసినటువంటి సహాయం, గొప్ప సహాయం. నీవే గనక ఇక్కడ ఉన్నట్లయితే నేను ఈ పుస్తకం రాసేటప్పుడు మధ్య మధ్యలో వచ్చి నాతో మాట్లాడుతూ నా యొక్క ఆలోచన విధానానికి అవరోధం కల్పిస్తూ ఉండేదానివి కదా. కాబట్టి ఆ సమయంలో నీవు లేకుండా పోవడమే నీవు నాకు చేసిన మహా ఉపకారం. భర్త యొక్క ఆ హేతుపూర్వకమైనటువంటి మాటలను విన్నది భార్య. అంటే ఆయన సరైనటువంటి కారణమే చూపించాడు. ఎందుకు అంటే ప్రతి భార్య భర్త ఆలోచనలో దూరిపోయి భర్తను చీకాకు పరిచిన తర్వాతే తను ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఆ విధంగానే ఆయన చూపించినటువంటి ఆ కారణాన్ని విని భార్య నిజమే కదా అని సిగ్గుపడిపోయి ఊరుకుండిపోయింది. అంటే కథ యందు ఆ గ్రంథరచనా సమయంలో భార్య దగ్గర లేకుండా ఉండడం పండితునికి ఎంత సహాయంగా ఉన్నదో, అట్లాగే ధ్యానం చేసే సమయంలో కూడా ఆ చిత్తమునందు ఎటువంటి చింతనలు కూడా లేకుండా ఉండాలి. ఒక్క పరమాత్మ చింతన తప్ప మరొక చింతన అనేటువంటిది లేకుండా ఉండాలి. అప్పుడే కదా ఆ యొక్క చిత్తాన్ని పరమాత్మ యందు అంటి ఉంచగలిగినటువంటి సాధకునకు పరమశాంతి చేకూరుతుంది. అంటే ఇక్కడ ఏ చింతన అయితే ఉంటుందో, ఏ సంకల్పం అయితే ఉంటుందో, శాంతి లేకుండా చేయడానికి అశాంతికి హేతువదే కదా. అంటే నిస్సంకల్ప స్థితియే శాంతికి మూలం. అసలు ఎటువంటి ఆలోచనలు లేకుండా, చింతనలు లేకుండా ఉండడమే శాంతికి మూలమైనటువంటి విషయం. మనసు యొక్క ఉనికియే అదే చిత్తము యొక్క ఉనికి. ఎప్పుడైతే చిత్తము అనేది ఉనికి కలిగి ఉన్నదో దాని చింతనలు అనేక విషయాలలో దొరలాడుతూ దుఃఖానికి కారణం చేస్తాయి. కాబట్టి ఈ చిత్తము యొక్క చింతన లేకుండా ఉండడమే పరమానందానికి హేతువు కదా. అటువంటి మనసులో అంటే అటువంటి చిత్తాన్ని నశింపజేసుకోవడమే అంటే అదే కదా అమనస్క స్థితి, మనోనాశము. అటువంటి మనోరాహిత్య స్థితి, ఆ అమనస్క స్థితియే కదా జీవుని యొక్క ఏకైక లక్ష్యము కూడా అయ్యున్నది. ఎప్పుడైతే చిత్తము అనేటువంటిది తొలగిపోతుందో ఇక అక్కడ చింతన అనేది లేదు. చింతన లేకుండా ఉన్నదో చిత్తము లేకుండా ఉన్నట్లే. అప్పుడు ఆత్మ మాత్రమే కదా మిగిలి ఉంటుంది. అదే కదా మోక్షస్థితి అని చెబుతూ, అంటే చిత్తము యొక్క ఉనికియే జీవుని యొక్క దుఃఖానికి కారణమై ఉన్నది. అదే చిత్తము లేకుండా, చిత్తము యొక్క చింతన లేకుండా ఆ చింతనంతా భగవంతుని యందే అంటి ఉన్నప్పుడు అదే గొప్పదైనటువంటి పరమానందానికి కారణమై ఉంటుంది. అంటే ఈ యొక్క చింతనము, ఈ యొక్క సంకల్పము మనస్సు యొక్క స్వరూపమే కదా. కాబట్టి సాధకుడు మొట్టమొదట ఏం చేయాలి? శుద్ధమైన
మరి భగవంతుని యొక్క సత్యత్వాన్ని గుర్తించేటువంటి శుద్ధమైన సంకల్పాన్ని ఆశ్రయించుకోవాలి. ఆ తర్వాత సంకల్పం లేనటువంటి స్థితి, నిస్సంకల్ప స్థితి కోసం, అమనస్కం కోసం, అంటే చింతన రాహిత్యం కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు ఇక పరమాత్మ చెప్పినట్లుగానే నీవు నీ కర్మ చేసుకుంటూ ఉండు. అంటే నీవు ఏ యథాప్రాప్తమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దానిని చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. చేసేటువంటి కర్మ యొక్క ఫలితం మొత్తం కూడా అది పరమాత్మకు అర్పణ చేసేసి అలా ఈశ్వరార్పణంగా నీ కర్మలను ఆచరించు. అంటే సకల కర్మల ద్వారా కూడా పరమాత్మనే ఆరాధించు. నీవు ఏ కర్మనైతే అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నావో ఆ కర్మల ద్వారా కూడా కర్మ యందు కూడా పరమాత్మనే చూడగలిగేటువంటి చింతనతోటి పరమాత్మనే ఆరాధించు. అట్లాంటప్పుడు నీవు జ్ఞానసిద్ధిని, ఆ జ్ఞానము సిద్ధించినప్పుడు మోక్షతత్వాన్ని పొందగలుగుతావు అని పరమాత్మ తెలియజేశారు. ఈ ప్రకారంగానే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగినటువంటి శుద్ధమైనటువంటి మనస్సు కావాలి. అలా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడే చిత్తశుద్ధి అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము ఆవిర్భావం జరుగుతుంది. జ్ఞానావిర్భావం అనేదానికి ఇక హేతువయ్యి ఏంటది? ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినటువంటి కర్మ చిత్తశుద్ధి జ్ఞానం యొక్క ఆవిర్భావానికి కారణమై మోక్షాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఫలాభిలాషతోటి ఒకవేళ కోరిక కలిగి కనుక చేసినట్లయితే ఆ కర్మ మోక్షానికి హేతువు కాదు, కానేరదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.